తల్లి తండ్రి కానీ మిమ్మల్ని ఎలా గైడ్ చేసేవాళ్ళు చిన్నప్పుడు? మరి టీచర్స్ ఎలాగో ముందుగా తల్లిదండ్రులు అలా ఉంటారు కదా, సో మిమ్మల్ని ఎలా గైడ్ చేసేవారు అసలు? అంటే మా నాన్నగారు కూడా 30 years బ్యాక్ ఉప సర్పంచ్గా పనిచేశారు. దాదాపు 1985 అని కూడా బహుశా 85లో మా నాన్నగారు ఉప సర్పంచ్గా చేశారు. మరి చాలా బాధ్యతాయుతంగా మా నాన్నగారు ఏంటంటే ఎవరికి హాని చేయొద్దు, మనదేందో మనం ఉండాలి, నిజాయితీగా ఉండాలనేది అయితే నేర్పిన అంశం, మొదటి అంశం ఇది. చాలా సిస్టమేటిక్గా మమ్మల్ని పెంచడం జరిగింది. అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి మా నాన్నగారు, మా తల్లిదండ్రులు, మా బ్రదర్స్ అందరూ మాకు మంచి క్రమశిక్షణ అనేది నేర్పారు. ముఖ్యంగా ఏమంటే 7th క్లాస్ వరకు మా జగంగూడ గ్రామంలోనే 7th వరకు చదువుకోవడం జరిగింది. తర్వాత 8th, 9th, 10th వచ్చేసి అలియాబాద్లో చదువుకోవడం జరిగింది. ఇంటర్ వచ్చేసి మేము అక్కడ మన ప్యాట్నీ సెంటర్ వైఎన్సీలో న్యూ గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ చేయడం జరిగింది. స్కూల్ నుంచి తీసుకున్న కాలేజ్ లైఫ్ వరకు కూడా లీడర్షిప్ అనేది అప్పుడు స్కూల్లో అయితే చేసేవాళ్ళము. క్లాస్ లీడర్ కావచ్చు, స్కూల్లో అవన్నీ చేసేవాళ్ళము. ఇంటర్లో కూడా మరి అక్కడ నేనే క్లాస్ లీడర్, ఇంటర్మీడియట్లో కూడా. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఇప్పుడు వర్కౌట్ అవుతున్నాయి అనమాట. అంటే పాలిటిక్స్కి రావాలనే ఉద్దేశంలో అయితే ఎప్పుడు లేకుండే, అనుకోకుండా రావడం జరిగింది.